చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. హాయ్ అండి హేమలత గారు. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. సో ఈ రోజు పోటీలో మీరే మొదటి పార్టిసిపెంట్. సో ఫస్ట్ పార్టిసిపెంట్ కాబట్టి బాగా హుషారుగా వంటలు చేయాలన్నమాట. ఓకే అండి. సో ఫస్ట్ వంట అదరగొట్టేశారు అనుకోండి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కూడా బాగా చేస్తారు. వచ్చినప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది, జడ్జెస్ కి బాగా టఫ్ గా ఉంటుంది. ఫస్ట్ రెసిపీ ఏం చూస్ చేసుకున్నారు? అల్లం ఆవకాయ చేసుకున్నాను. అల్లం ఆవకాయ. సో అల్లంతో కూడా ఆవకాయ చేసుకోవచ్చా? అది మీరే కనుక్కున్నారా వంట, లేకపోతే పాత వంటేనా? పాత వంటేనండి. పాత వంటే, కాకపోతే అందరికీ తెలియదు అనుకుంటా, నేను కూడా ఎప్పుడు వినలేదు అల్లం ఆవకాయ. ఓకే, రెడీ కదా? ఆల్ ద బెస్ట్. ఓకే, మరి అల్లం ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం ఊరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే, మరి అల్లం ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? హేమలత గారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో దీని ముందు ప్రాసెస్ ఏంటి? అల్లం ముక్కలుగా చేసుకుని 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి, దానికి ఈక్వల్ హాఫ్ లో ఉండాలి. ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి బాగా, అంటే కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలి. మిక్సీ మీరు అటు వెళ్ళిపోండి, చేసేసుకోండి. సరిపోతుందా అండి? సరిపోతుంది. సో అలా చేసేసుకోవాలా? చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఇంక ఇవి నూరుకోవటమే. మనం అల్లం ఎంత తీసుకుంటామో దానికి సగం వెల్లుల్లి ఉండాల్సిందేనా? ఓకే. డబల్ చింతపండు ఉండాలండి. వీటికి డబల్ చింతపండు. 100 గ్రాములు అల్లం అయితే 200 గ్రాములు చింతపండు. ఇప్పుడు అదేంటి? ఇది చింతపండు బెల్లం నానబెట్టిందండి. హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు బెల్లం కలిపి నానబెట్టేశారా? ఓకే, ఇప్పుడు మీరు ఆ రేషియోకి తగ్గట్టుగా ఇది నానబెట్టుకున్నారు. ఓకే, సో అలా నానబెట్టేసుకుని గ్రైండ్ చేస్తారండి? గ్రైండ్ చేస్తామండి. ఓకే, ఇంక ఇందులో వేరే ఏం యాడ్ చేయలేదా? లేదండి, చింతపండు బెల్లమే సమానంగాను. కొంచెం తీపి తక్కువగా తిన్న వాళ్ళు 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలాగే ఉంచుకోవాలి. ఇలాగే ఉంచుకొని 50 గ్రాములు ధనియాల పొడి, 10 గ్రాములు జీరా. సో వీటికి ఆవకాయ అంటేనే మనకు అన్ని కొలతల ప్రకారం చేసుకుంటేనే అది బాగుంటుంది కదా, అంటే నిల్వ ఉండటం కానివ్వండి, టేస్ట్ కానీ అన్నీ కూడా. తగినంత ఉప్పు అండి. ఓకే, ఇది 100 గ్రాములు వస్తే డబుల్ వస్తుంది కారం. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అక్కడ ఉంచండి. కొంచెం వాటర్ వేసుకుంటారా? సో దీనికి వేడి నీళ్ళు వాడాలండి? బాయిల్ వాటర్ వాడాలండి. చల్లార్చిన బాయిల్ చేసి చల్లార్చిన నీళ్ళు వాడాలి. అది క్వాంటిటీ ఎక్కువైంది కదా అందుకని. అంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. లేదా నూరు పెట్టుకున్నా? నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఓకే, ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని అప్పుడు మిక్సీ పట్టండి. సో ఇక్కడ మొత్తం మిక్సీ పట్టేశారు, అది అంతా రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం అది. సో ఇప్పుడు ఇది ఇంతేనా అండి? ఇంకా తాలింపు పెట్టాలి? తాలింపు పెట్టుకోవటమేనా? సో వేసుకోండి ఆయిల్. సో మనం మామూలుగా అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, అంతే కదా? ఓకే ఓకే. సో ఇది కొంచెం కాగితే మనం పెట్టేసుకోవటమే. ఓకే, దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు. సో ఊరగాయలన్నీ బాగా పడుతూ ఉంటారా అండి? అవునండి. సో పచ్చళ్ళు కాబట్టి మనకు కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎండుమిర్చి. ఓకే, కరివేపాకు వేసుకుంటారా? ఇది బౌల్లోకి తీసుకుని. అది బౌల్లోకి తీస్తారా? తీసేయండి. ఇందులో ఈ పోపు వేగింది అనుకుంటే చూసుకోండి. అయిపోయిందండి. ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేయండి.
ఓకే, అల్లం ఊరగాయ రెడీ అండి. సో అల్లం ఊరగాయ రెడీ. ఓకే, సో అల్లం ఊరగాయ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. అల్లం ఊరగాయ తయారు చేసే విధానం: ముందుగా చింతపండు, బెల్లం కలిపి నానబెట్టాలి. ముందుగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లోకి నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్లీ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే అల్లం ఊరగాయ రెడీ.